దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నెహెమయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. ఈ అధ్యాయంలో 4వ వచనము నుండి 11వ వచనం వరకు నెహెమయా ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడిన వారిలో కొంతమంది మిగిలి ఉన్నారు. వారి విషయంలో యెరూషలేము నుండి తన యొద్దకు వచ్చిన వారిని ఎలా ఉన్నారు మన సహోదరులు, వాళ్ళ క్షేమ స్థితిని అడిగి తెలుసుకుంటే వారు మాట్లాడుతున్నారు. 3వ వచనం, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారని, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు తెలుసుకున్నాడు. ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని పై వచనంలో అడుగుతూ ఉంటాడు. సహోదరులు ఎలా ఉన్నారు, ఏంటయ్యా, మన ప్రాంతం బాగున్నదా, మన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారంటే ఆయన చెప్పిన సమాధానం చూడండి. ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. తర్వాత యెరూషలేము యొక్క గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉన్నవి నాతో చెప్పారు. మరి నెహెమయా రాజు దగ్గర గిన్నెందించే వ్యక్తిగా ఉన్నాడు. నిజంగా చూడు, అంత అద్భుతమైన భక్తుడు, ప్రార్థన పరుడు. మరి అలాంటి వ్యక్తి ఆ విషయం తెలియగానే కొందరైతే మంచిగా జరిగింది, వీడికి ఈమెకి ఇలాగనే జరగాలని రకరకాలు మాట్లాడేవారు మనం చూస్తాం. కానీ ఇక్కడ అలా లేడు. తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో మనం నేర్చుకుందాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నెహెమయా అంటే అర్థము పేరుకు ఆదరించువాడు అని అర్థము. ఏంది? ఆదరించువాడని అర్థము. నిజంగా పేరు తగ్గట్టు ఆయన ఆదరిస్తున్నాడు. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, దేవుని బిడ్డలమని చెప్పి పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న భక్తురాలను పేర్లు పెట్టుకుంటారు. కానీ ఆ పేరుకు వారికి అసలు వాళ్ళ జీవితమే సరిపోదు. పేరుకు వారికి అసలు సరిపోదు. కానీ కోపము, ఆవేశము, వ్యర్థమైన మాటలు. కానీ ఆయన చూడు, అది విన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 4వ వచనం స్టార్ట్ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా నీవు దేవుని సన్నిధిలో భక్తురాలుగా ఎదుగుతున్నప్పుడు, భయం ఉంటున్నప్పుడు నీవు అనేకులను ఆదరిస్తావు. ఈ దినాల్లో మనం చేయవలసింది డబ్బులు ఇవ్వడం కాదు, భోజనము వస్త్రాలు ఇవ్వడం కాదు. ఇవ్వడం తప్పులేదు, ఇవ్వాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా ఆదరించాలి, వాక్యం ద్వారా ధైర్యపరచాలి, యేసుక్రీస్తు మాటలు చెప్పి వారిని ఆదరించాలి, వారిని రక్షణలో నడిపించాలి. రక్షణ లేని వారికి, రక్షణలో ఉన్నవారిని, రక్షణ అంటే ఏంటి తెలిసి అందులో రక్షణలో ఎదిగింప చేయాలి, వాక్యంలో ప్రార్థనలో ఎదిగింప చేయాలంటే నేను తప్పక ఆదరించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నేను చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే అద్భుతము ఇచ్చాడు. ఇలా మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు 11వ వచనం. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు. మొదటిది, ఈ మనుషుడు నాయందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను. నిజమే, మనుషుడు ఎక్కడైతే నువ్వు పనిచేస్తున్నావో
ఆ మనుష్యుడు నీ యందు దయ చూపాలంటే ఫస్ట్ దేవుని దయను పొందుకోవాలి. దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. ఇతరులకు మేలు చేయాలి. ఇతరుల కొరకు ప్రార్థించాలి. వారికి కీడు చేయొద్దు, వారిని నష్టపరచద్దు, వారిని దుఃఖపెట్టద్దు, బాధ పెట్టద్దు. కాబట్టి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మేలు చేస్తున్నావు కాబట్టి కీడు చేయలేవు. బాధను తొలగిస్తున్నావు కానీ బాధపరచలేవు. కాబట్టి మాట్లాడుతున్నాడు చూడు. ఈ మనుషుడు నా యందు దయ చూపునట్టు అనుగ్రహించము దేవా, నిన్ను బతిమాలు కొనుచున్నాను. దేవుని బతిమలాడాలి. దానియేలు కూడా దేవుని బతిమలాడాడు, ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. ఎస్తేరు కూడా బతిలాడింది, తన జనాంగాన్ని రక్షించుకుంది. మరి నువ్వు కూడా అలా ఉంటే నీ జనాంగాన్ని రక్షించుకుంటావు, నీ ఇంటి వారిని రక్షించుకుంటావు. కాబట్టి అని ప్రార్థించి తిని నేను రాజున గిన్నెందించేవాడనై ఉంటుని. చూసావా, వెంటనే దేవుడు అతనికి జవాబు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా నున్నదేమి, నీ హృదయ దుఃఖము చేతను అది కలిగినదని నాతో అనగా. చూసారా, వెంటనే అతడు తెలియపరిచాడు. ఈయన అడగలేదు. ఈనాడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుచున్నా, మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పరిస్థితి ఉందన్న వినట్లేదంటే నువ్వు ఆదరించట్లేదు, నువ్వు దేవునికి భయపడట్లేదు, దేవుని మీద ఆధారపడట్లేదు, ఇతరుల కొరకు గంటలు ప్రార్థన చేయట్లేదు. కాబట్టి అందుకే దేవుని దయను పొందలేకపోతున్నావు. ఇతరుల కోసం ప్రార్థన చేసి చూడు, దేవుని దయను పొందుకుంటావు. ఈయన ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని దయను పొందుకున్నాడు. అప్పుడు రాజు అడుగుతున్న 4వ వచనం. అప్పుడు రాజు, ఏమి కావలసినవి మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేస్తుంది. రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలో చెప్పయ్యా, నేను ఇస్తాను. చూసావా, ఈనాడు మనుషులు దేవుణ్ణి అడగకుండా మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. అందుకే మనుషులు చేయట్లేదు, కార్యాలు జరగట్లేదు. మళ్ళీ వచ్చి బాధపడుతూ ఉంటావు. దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని దయను పొందుకున్న తర్వాత రాజు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ హృదయం దుఃఖంతో ఉన్నదేంటి, నీకేం కావాలో చెప్పయ్యా అన్నప్పుడు వెంటనే దేవుని ప్రార్థన చేశాడు. అయ్యా, నా ప్రార్థన విన్నావు, జవాబు ఇచ్చినందుకు వందనాలు, నీ దయను నేను సంపాదించుకున్నాను, కానీ రాజు నా మీద దయ చూపినట్టు చేసావని అడిగాడు. మరి నువ్వు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి, వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు. కన్న తండ్రి, నీకు వందనాలు, విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు. అలనాడు నెహెమీయా భౌతికంగా ఉన్నప్పుడు, తన ప్రజలకు శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రార్థన విన్నావు. అతని ప్రభా చేస్తున్న డ్యూటీ దగ్గర నుంచి సెలవు ఇప్పించావు. యెరూషలేము తీసుకెళ్ళి యెరూషలేం ప్రభా చుట్టూ ప్రాకారం కట్టడానికి అతనికి నువ్వు కృప చూపావు, నీకు వందనాలు. మేము కూడా మా ఆత్మీయ ప్రాకారం కట్టుకోవడానికి సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ఈ చిన్న ప్రార్థన అనేకుల జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక అని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీరు మాకు తెలియచేయండి. మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి సమస్యలైనా సరే మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు, లేదా కామెంట్స్ ద్వారా తెలియపరచవచ్చు. మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్, ఆమెన్, ఆమెన్.